మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ మాజీ మెంబర్. వారితో మాట్లాడదాం. కాల్షియం డెఫిషియన్సీ ఈ మధ్య చిన్నపిల్లలు పెద్దవాళ్ళందరిలోనూ ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వీటన్నిటికీ కారణం అంటూ ఉంటారు. మరి ఆ డెఫిషియన్సీని ఎలా తగ్గించుకోవచ్చు? న్యాచురల్ మెథడ్స్ ఏమైనా ఉన్నాయా తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు, కాల్షియం డెఫిషియన్సీ చాలా మందిలో గమనిస్తూ ఉన్నాం. మరి ఆ డెఫిషియన్సీ తగ్గాలి అంటే ఏం చేయాలి? అసలు కాల్షియం డెఫిషియన్సీ ఎందుకు వస్తుందంటారు? కాల్షియం లోపం అనేది దీని ప్రభావం చిన్నపిల్లల్లో, వృద్ధుల్లో తీవ్రంగా ఉంటుంది. ఎక్కువ ఉంటుంది. పిల్లవాడు కింద పడగానే ఎముక విరిగిపోతుంది. కొన్ని సందర్భాల్లో ఎముక విరిగినట్టు తెలవదు. కనుక పిల్లలు కింద పడి కొంచెం వాపు వస్తే వెళ్ళి ఎక్స్రే తీస్తే కానీ అది విరిగినట్టు తెలవదు. అట్లాగే వృద్ధులు నడుస్తూ నడుస్తూ ఉండగానే కాల్షియం లోపం వల్ల ఎముక పెళుసుదనం వల్ల ఇరిగిపోతుంది, పట్టున ఇరిగిపోతుంది. అంటే దెబ్బ తగలకుండా, కింద పడకుండా నడుస్తుండగానే ఇరిగిపోతుంది. ఆ కాల్షియం అనేది చాలా కీలకం. మనం స్లాబ్ వేసేటప్పుడు ఇనుప ఫ్రేమ్ ఉంటుంది, దాంట్లో కాంక్రీటు సిమెంట్ వేస్తాం. ఇనుప ఫ్రేమ్ ఎంత ముఖ్యమో, ఆ కాంక్రీట్ ఎంత ముఖ్యమో కాల్షియం కూడా అంత ముఖ్యం. మన ఎముక గట్టిగా ఉండాలంటే. ఇప్పుడు కాల్షియం అనేది సహజ సిద్ధంగా ప్రకృతిలో లభించే వస్తువే. దాన్ని మనం ఎక్కడెక్కడ లభిస్తుందో అవగాహన లోపం వల్ల, కాల్షియం తక్కువ వాడటం వల్ల కాల్షియం ఉన్న పదార్థాలు ఈ సమస్యలు వస్తున్నాయి. పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పాలు ఇవ్వాలి. పుట్టిన తరువాత 6 నెలల వరకు తల్లిపాలు తాగాలి. తర్వాత మనం ఒక 1/2 లీటర్ పాలు తెచ్చుకుని 6 వాడతాం దాన్ని. అలా కాదు, మనిషికి ఇంట్లో ఎంతమంది ఉంటే 4 ఉంటే 4 1/2 లీటర్లు, రోజుకు 2 లీటర్ల పాలు. ఒక వ్యక్తి 24 గంటల సమయంలో పాలు, కాఫీకి కానీ, టీకి కానీ, పెరుగు కానీ, మజ్జిగ కానీ అన్నిటికీ కలిపి 1/2 లీటర్ వాడితే, లేదు పాలు తాగొచ్చు. ఆ విధంగా పాలల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇంకా మనకు అతి చౌక అన్ని చోట్ల లభించేది మన ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. ఆకుకూరలు, పాలకూర, తోటకూర, బచ్చల కూర, పొనగంటి కూర, కరివేపాకు, అట్లాగే ఈ ములగాకు, వీటిల్లో ఆకుకూరలో కాల్షియం శాతం చాలా అధికంగా ఉంటుంది. వీటితో పాటు చిరుధాన్యాలు, రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు, వీటిని జావ రూపాన్ని తీసుకోవచ్చు, అన్నం వండుకోవచ్చు, లేదు ఇవన్నీ కలిపి పిండి తయారు చేసి మిల్లెట్స్, చిరుధాన్యాల మిశ్రమం, పుల్కాలు, రొట్టెలు చేసుకోవచ్చు. ఇవన్నీ శాకాహారులు. అయితే మాంసాహారులు కోడిగుడ్డు తెల్ల సొనతో పాటు పచ్చ సొన కూడా రోజుకు 2 తినటం మంచిది. పచ్చ సొన గురించి కొంత అపోహ ఉంది. అవును, కొంతమంది తీసి పాడేస్తూ ఉంటారు. పచ్చ సొన చాలా మంది తీసేస్తున్నారు. పచ్చ సొన వల్ల చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగదు, ట్రైగ్లిజరైడ్ పెరగదు. మీరు ప్రతిరోజు తినే శాకాహార, మాంసాహార, రోస్ట్లు, ఫ్రైలు, ఇగురు కూరల వల్ల మీరు వాడే వంట నూనెల వల్ల పెరుగుతుంది, కానీ కోడిగుడ్డు వల్ల పెరగదు. ఉడకబెట్టి తింటారా, ఆమ్లెట్ వేసుకుంటారా, పొరుటు వేసుకుంటారా, ఏ విధంగా తీసుకున్నా రోజుకు 2 కోడిగుడ్లు తీసుకుంటే ఎముకలు దృఢంగా బలంగా ఉంటాయి. అట్లాగే బ్రాయిలర్ చికెన్ ఎముకలు చాలా రుచిగా కరకరలాడుతుంటాయి. ఆ బ్రాయిలర్ ఎముక కీళ్ళు కూడా కరకరలాడుతుంటాయి. ఎముకలు నవిలేసి ఆ మూలుగు లోపలికి వెళ్ళటం, ఆ ఎముకల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. అట్లాగే మటన్, గొర్రె, మేక కాళ్ళ ఎముకలు ఉంటాయి, దాని లోపల మూలుగులో బోన్ మ్యారోలో కూడా కాల్షియం ఉంటుంది. చేపలు ఉంటాయి, చేపల్లో కొరమేను, బొచ్చి, ఇటువంటి చేపల్లో పులుసు కూర వండాలి, రోస్ట్లు, ఫ్రైలు తినకూడదు. దాంట్లో పెద్ద ముళ్ళు తీసేయండి. బొమ్మిడాయలని ఒక రకం ఉంటుంది, రుచిగా ఉంటుంది, ఖరీదు ఎక్కువ. ఆ సన్న ముళ్ళు ఉందో నవిలేసేయచ్చు.
సన్నముళ్ళు గొంతుకు అడ్డం పడుతుందనే భయపడాల్సిన అవసరం, చాలా సన్నగా మెత్తగా ఉంటుంది, ఏం కాదు, నవిలేసేయచ్చు. అవి నవిలేయటం ద్వారా మీకు కాల్షియం దాని ద్వారా లభిస్తుంది. అట్లాగే పాల ఉత్పత్తులు ఉన్నాయి, కేవలం పాలు తాగటమే కాకుండా పాల నుంచి వచ్చిన పెరుగు, మజ్జిగ, జున్ను, వీటన్నిట్లలో కూడా కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఈ కాల్షియంతో పాటు ఎముక దృఢత్వానికి విటమిన్ డి కూడా చాలా కీలకం. రోజుకి 20 నిమిషాలు, ఎప్పుడు ఏసీ గదుల్లో పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళకి 20 నిమిషాలు ఎండ తగిలితే ఆ రోజు కావాల్సిన విటమిన్ డి లభిస్తుంది. భారతదేశంలో ఒక పరిశోధన జరిగింది. వైద్య విద్యార్థులపై, డాక్టర్లపై ఒక పరిశోధన చేశారు. వీళ్ళ రక్త నమూనాలన్నీ సేకరించి డాక్టర్లు, వైద్య విద్యార్థుల్లో విటమిన్ డి ఎంత ఉన్నది అని పరిశోధన చేస్తే మనకు 30 ఉండవలసిన విటమిన్ డి సగటున వీళ్ళందరికీ, డాక్టర్లకు, విద్యార్థులకు 12 ఉంది. అంటే వాళ్ళకి 40% ఉంది. అంటే వీళ్ళు పొద్దున్న లెగుస్తారు, ఏసీ గదుల్లో ఉంటారు, నీడ పట్టున ఉంటారు, ఎండకి వెళ్ళరు. అట్లాగే స్కూల్ విద్యార్థులు కూడా, పూర్వకాలం ఆటలు ఉండేవి, ఇప్పుడు ఉండే స్కూళ్ళకి, కార్పొరేట్ స్కూళ్ళకి ఆట స్థలాలు లేవు. అందువల్ల ఈ విటమిన్ డి లోపము కూడా ఎముక పెళుసుదనానికి దోహదపడుతుంది. కనుక సహజ సిద్ధంగా మనకు లభించే, కాల్షియం లభించే ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా ఎముక దృఢత్వంగా ఉంటుంది. ఎముక దృఢత్వం ఏ మేరకు ఉన్నది, ఎంత ఉన్నది అని తెలుసుకోవటానికి డెక్సా స్కాన్, బిఎండి అనే టెస్ట్ ఉంది, బోన్ మినరల్ డెన్సిటీ అనే టెస్ట్. దాంట్లో మనకు తెలిసిపోతుంది, ఎముక యొక్క పెళుసుదనము యొక్క శాతం తెలిసిపోతుంది. దాని తదనుగుణంగా మనం కాల్షియం అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుని ఎముక బలాన్ని కాపాడుకుంటూ, ఎముక బలంగా ఉంటే నడుము నొప్పి రాదు, మోకాళ్ళ నొప్పులు రావు, పిక్కల నొప్పులు రావు, వేళ్ళు కొంకర్లు పోవు, అరిచేతులు, అరికాళ్ళు మంటలు లాంటివి కూడా రావు. సో ఇన్ని విషయాలు అనమాట. మామూలుగా కాల్షియం అనగానే పాలలోనే కాల్షియం ఉంటుందని అందరూ అనుకుంటూ ఉంటారు. బట్ పాలు కాకుండా ఎన్ని పదార్థాలు ఉన్నాయి అసలు, మనం రెగ్యులర్గా చూసేవే, కానీ ఇందులో కూడా ఇంత ఎక్కువ మోతాదులో కాల్షియం ఉంటుంది, మనకు ఉపయోగపడుతుంది అనే విషయం డాక్టర్ గారు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో పిల్లలు, పెద్దలు అందరూ కూడా కాల్షియం డెఫిషియన్సీ ఉండొద్దు అనుకుంటే విటమిన్ డి, అంటే ఎండకి తిరిగి విటమిన్ డిని కరెక్ట్గా ఉంచుకోవడం, దాంతోపాటు సార్ చెప్పినటువంటి టిప్స్ అన్నీ కూడా, ఆహార పదార్థాలన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకుని హ్యాపీగా విటమిన్ డితో పాటు కాల్షియం డెఫిషియన్సీని కూడా తగ్గించుకుంటే మన బోన్స్, మనం కూడా చాలా హెల్దీ అండ్ స్ట్రాంగ్గా ఉంటాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.